ఫీజు రీయింబర్స్మెంట్ పై విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. తమకంటే ప్రతిపక్షాలే ఎక్కువ సమయం మాట్లాడారంటూ ఆయన గుర్తు చేశారు. బకాయిల చెల్లింపుపై విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు జానారెడ్డి, కిషన్ రెడ్డి సభలో స్పీకర్ను కోరారు. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం ఫీజు రీయింబర్స్మెంట్ పై మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం సరికాదన్నారు. మేము ఇచ్చినటువంటి తీర్మానం సబ్జెక్టు పూర్తి కాలేదని భావించి కనీసం ఇప్పుడు ఈ క్వశ్చన్ అవర్ వాయిదా వేసి ఆ సబ్జెక్టుని ముందుకు తీసుకుపోయి దాన్ని పూర్తి చేయించి తగిన సమాధానం చెప్పించి ప్రభుత్వంతో ఈ సభకు గౌరవం లేక ఇప్పుడు విద్యార్థులు పడుతున్న ఆందోళనకు కూడా ఒక ఆలోచనని ప్రభుత్వం ఇచ్చింది, ప్రతిపక్షం కూడా అడిగింది అనేటువంటి యొక్క గౌరవం తేవటం మంచిది అని చెప్పి నేను సభకు నివేదిస్తున్నా అధ్యక్ష. Here what I see is that only the leader of opposition is being given a mic and the leader of the house replies. This is an common issue of all the political parties. So we also should get an opportunity, and after availing the opportunity, the leader of the house can give a reply to all of us. This is what I want to submit. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అనేక అంశాల మీద సానుకూలమైనటువంటి చర్చ జరగాలని మీరు కోరుకుంటున్నారు, మేమందరం కూడా కోరుకుంటున్నాం, ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొన్న బీఎస్సీ మీటింగ్లో మేమందరం లేవనెత్తినాం మీ సమక్షంలోనే. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు కూడా చెప్పారు, ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మీరు తప్పకుండా ప్రతిపక్షాల హక్కు, వాళ్ళకి అధికారం ఉంది, మీరు ప్రొటెస్ట్ చేసే కానీ లేకపోతే క్లారిఫికేషన్ కానీ ప్రతిపక్షాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా మీకు చెప్పారు. ఈ యొక్క సింగరేణికి సంబంధించినటువంటి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ చర్చ జరగాలి, సింగరేణి అంశం కూడా చర్చ జరగాల్సిందిగా, దానికి ఎంత వీలైనా సరే ఎంత రాత్రి అయినా సరే చర్చకు మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా మా పార్టీ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైనా షార్ట్ డిస్కషన్ కానీ ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు మొత్తం సమయం ఎంత చర్చ జరుగుతుంది, ప్రభుత్వం ఎంతసేపు మాట్లాడుతుంది, ప్రతిపక్షాలు ఎంతసేపు మాట్లాడతాయనే సమయం కూడా సెక్రటరీ గారు మాకు ఇంటిమేట్ చేస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ అంశం వచ్చినా పార్టీ నుంచి ఒకరే మాట్లాడాలన్నట్టుగా ఆ ఒక్కరికి మాట్లాడితే రెండోవరికి అవకాశం ఇవ్వకుండా పోతున్నది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఏ డిస్కషన్ తీసుకున్నా కూడా ఎంత సమయం చర్చ జరుగుతుంది, ఆ సమయంలో మా పార్టీకి ఇచ్చే సమయం ఎంత, ఎనీ పార్టీ, మా పార్టీ అంటే మాకని కాదు, ప్రతిపక్ష పార్టీలకు ఎవరికైనా ఇచ్చే సమయం ఎంత, అందులో ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక్క పేర్లు కానీ 2 పేర్లు కానీ 3 పేర్లు కానీ మీరు పరిగణలోకి తీసుకోండి అధ్యక్ష. ఆ సమయాన్నే పంచుకుంటాం మేము. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు క్లారిఫై థింగ్స్. మళ్ళీ ఉపన్యాసాలు కాదు అధ్యక్ష, ఇష్యూ మీద చర్చ కాదు. కిషన్ రెడ్డి గారు మళ్ళీ చర్చ అన్నారు, చర్చ ఉండదు. ఓన్లీ క్లారిఫికేషన్, సభ్యులు అడిగేటువంటి సందేహాలు నివృత్తి చేసేది ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు తమరు కేటాయిస్తే దాని ప్రకారం పోదాం. దాని తర్వాత సింగరేణి నేనే ఉంటా అధ్యక్ష, అది ప్రధానమైన సంస్థ. ఆ సంస్థ వాల్యూ కూడా తెలియాల్సిన అక్కర్నుంది చాలామందికి. అది ఉత్తర తెలంగాణలో ఉంది, ఈ పక్క వాళ్ళకి తెలియదు. కాబట్టి దాన్ని డీటెయిల్గా మాట్లాడండి, మంచి సలహాలు తీసుకుందాం, ఆ ప్రకారం ముందుకు పోదాం అధ్యక్ష. తమరు దయచేసి ఎజెండా కొనసాగించాం. ఇప్పుడు ఒక విషయం అధ్యక్ష, ఇక్కడ నిన్న అబ్రప్ట్గా ఎట్లయితే హౌస్ పోయిందని వాళ్ళు అంటున్నారో, ఇప్పుడు అబ్రప్ట్గా అడ్జర్న్ చేసి చెప్పాలంటే ఫిగర్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్ ఉంటాయి, సభ్యులు క్లారిఫై అడుగుతున్నారు, దాన్ని మీరు చెప్పాల్సిన అక్కడ అధికారులు కూడా పిలవాలి. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మేము మీకు అప్పీల్ చేసి, అధ్యక్ష సమసిపోయిన విషయాన్ని వాస్తవానికి ఒప్పుకోరు, అయినా మాకేం ఫార్స్ ప్రెస్టేజ్ పోదలుచుకోలేదని చెప్పి, విద్యార్థుల విషయం కాబట్టి దాని సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీ హ్యావ్ అగ్రీడ్ ఫర్ క్లారిఫైయింగ్ ది థింగ్స్. అరగంట కానీ గంట కానీ అధ్యక్ష, వీఆర్ ప్రిపేర్డ్, ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీఆర్ రెడీ టు ఆన్సర్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చినా ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అన్ని వివరాలతో సీఎం స్పష్టత ఇచ్చినా ఇంకా తమకు క్లారిటీ లేదని ప్రతిపక్షాలు మాట్లాడడం విడ్డూరమన్నారు. అన్ని సమస్యలపైన సభలో చర్చించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామని, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు జీవన్ రెడ్డి. రానున్న రోజుల్లో 1600 కోట్లు చెల్లిస్తాం, గత ప్రభుత్వాలు ఏ విధంగా చెల్లించాయో అదే విధంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పిన తర్వాత సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్కి వచ్చి వాకింగ్లు జాకింగ్లు చేస్తారు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు. ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చిన తర్వాత, వాయిదా పడిన తర్వాత మేము సభలో కూర్చుంటాం, మేము సభలో భోజనం చేస్తాం, మేము సభలో పడుకుంటాం అని చెప్పడం సబబు కాదు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్ని గంటలైనా మాట్లాడదాం, అవసరమైతే 3 తారీఖు నుంచి 11 తారీఖు కాదు, 11 నుంచి ఇంకా 10 రోజులు పెంచైనా సరే సభలో మాట్లాడుకుందామని చెప్పిన తర్వాత ప్రతిపక్ష నాయకులు ఈ విధమైన రాద్ధాంతం చేయడం సబబు కాదని చెప్పి వారి విజ్ఞతగా వదిలేస్తాను. వాటితో పాటు దేశంలో పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు
36 రోజులు జరిగితే ఏ ఒక్క రోజు కూడా ప్రధానమంత్రి మోడీ గారు సమాధానం చెప్పలే, సభకు రాలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 15 రోజులు సభ జరిగితే 13 రోజులు సభకు వచ్చి సమాధానం చెప్తే విమర్శించడం తగదు అని చెప్పి బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంఐఎం నాయకులు నిన్నొచ్చి మీడియా పాయింట్లో మాట్లాడి మాకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి సమయం ఇవ్వట్లేదని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అక్బరుద్దీన్ గారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ సభ జరిగిన 56 గంటలతో పాటు నిన్న మొన్న జరిగిన 20 గంటల్లో అత్యధికంగా మాట్లాడింది ఎంఐఎం పార్టీ అని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో పార్లమెంట్లో 36 రోజులు వాయిదా పడితే మాట్లాడని అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ ఇక్కడ వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. సర్కార్ దవాఖానాలకు సరఫరా చేసే మందుల కొనుగోలులో రాజీ పడేది లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. నాణ్యమైన మందులను కొనేందుకు పక్కా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం టెండర్ విధానం ద్వారా మందుల కొనుగోళ్లు జరుగుతున్నాయని, టెండర్లలో పాల్గొనే కంపెనీల నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాకే టెండర్లు కేటాయిస్తామన్నారు. గతంలో మందుల కొనుగోలు విషయం కానీ, సర్జికల్ విషయంలో కానీ ఈ టెండర్ విధానంలో కొంత లొసుగులు ఉన్నమాట వాస్తవం. వాటిని పూర్తిగా సరిదిద్దడం జరిగింది. అది పూర్తిగా మాడిఫై చేసి ఇప్పుడైతే మందుల కొనుగోలు కానీ, సర్జికల్ కొనుగోలు కానీ పూర్తిగా పారదర్శకంగా ఎక్కడ కూడా నాసిరకం రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, వేరే రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్న కంపెనీలు ఇక్కడ టెండర్లో పాల్గొనడం చూస్తూ ఉన్నాము. అటువంటి టెండర్లు వేసిన వాటిని కూడా ఇక్కడ నుంచి నిపుణుల ద్వారా ఒక కమిటీ వేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కంపెనీలు పూర్తిగా చెక్ చేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, వాళ్ళు చేయగలుగుతారా, నాణ్యత ఏ రకంగా ఉందని అన్ని చూసిన తర్వాతనే, గతంలో ఇటువంటిది లేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ నాణ్యతను పెంచే దిశగా, మంచి మందులు కొనే దిశగా ఎన్నో రకాల స్టెప్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయిన ఏపీ పోలీసు అధికారులు ఇంకా రాష్ట్రంలోనే పనిచేస్తున్నారన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మొత్తం 69 మంది సీఐలు రాష్ట్రంలో పనిచేస్తున్నారని, వారిని ఏపీకి పంపేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన ఆంధ్ర పోలీసు అధికారులు ఇంకా రాష్ట్రంలో పనిచేయడం బాధగా ఉందన్నారు శ్రీనివాస్ గౌడ్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 6 జోన్లు మాత్రమే ఉండే అధ్యక్ష, ఫ్రీ జోన్ అనేది లేదు. కేవలం హైదరాబాద్లో భూములు ఆక్రమించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీసులలో ఆర్డీఓలు ఎట్లయితే ఉన్నారో, ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు మా వాళ్ళే ఉండాలని చెప్పి ఈ హైదరాబాద్లో ఆంధ్ర పోలీసులు ఉండడానికే కుట్ర పండి ఈ ఫ్రీ జోన్ తెచ్చి 434 మందిని రిక్రూట్మెంట్ చేశారు అధ్యక్ష. దీనిలో కేవలం 174 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మిగతా మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళ అధ్యక్ష. మరి వీళ్ళని గుర్తించారా? దాదాపు 98 మంది 89 బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు 98 మంది మరి డిఎస్పీలుగా, ఏఎస్పీలుగా, ఎస్పీలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇనిషియల్ స్టేజ్లో అపాయింట్మెంట్ తప్పు కనుక మళ్ళీ వీళ్ళని స్థానికత ఆధారంగా వాళ్ళ ప్రాంతాలకు పంపించడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా? రెండవది అధ్యక్ష, మిగిలిన వాళ్ళు దాదాపు 69 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 69 మంది సిఐలు ఇంకా తెలంగాణలోనే పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈ లిస్టు మీ ద్వారా వారికి ఇస్తున్న అధ్యక్ష. వీళ్ళు చాలా మంది మా ప్రాంతాలకు పోతామని చెప్పి కూడా అడుగుతున్నారు అధ్యక్ష. మరి వాళ్ళని పంపడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా? ఈరోజు అధ్యక్ష శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్ అడుగుతున్నా సార్ మా కడుపు మండుతుంది సార్. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గనుల లీజు వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని శాసనమండలిలో చెప్పారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. అక్రమాలను సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే గనుల శాఖ నుంచి ఆదాయం పెరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంతో పాటు ఇప్పటి వరకు మంజూరైనటువంటి లీజుల గురించి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు అయితే ఈ లీజులలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, గనులలో ముఖ్యంగా గ్రానైట్ కావచ్చు, క్రషర్ క్వారీస్లలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా సబ్లీజులకు ఇచ్చుకుంటూ వ్యాపారం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వీటిని సరిచేసేటువంటి పద్ధతిలో ఒక విధానం తీసుకొచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా అనేది రెండు. మూడోది, ఇటువంటి వ్యవహారం పైన ఎంపానల్మెంట్ చేసినట్లయితే తప్పకుండా అక్రమంగా ఎవరి వద్దనైనా లీజులు ఉన్నట్లయితే దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఏమైనా ఆలోచిస్తున్నదా? కేవలం ఒకరే ఐదు గన్నులు తీసుకొని 5 రకాల మైన్స్ తీసుకొని మళ్ళీ వాటిని సబ్లీజ్కి ఇస్తూ ఉన్నారన్నారు. అలాంటి ఏమైనా దృష్టాంతాలు వారి దృష్టిలో ఉన్నట్టయితే తప్పకుండా వాటి మీద
చర్య తీసుకుంటాం అధ్యక్ష. కానీ మా దృష్టికి అయితే అట్లాంటివి ఏమి ఇప్పటిదాకా రాలేదు. రెండవది అధ్యక్ష, 2013-14లో 482 కోట్ల ఆదాయం మైనర్ మినరల్స్ ద్వారా 42% పెరిగి 915 కోట్ల 76 లక్షల రూపాయలకు వచ్చిందంటే ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సింగరేణి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మరో శతాబ్దం పాటు అవసరమైన బొగ్గు తీసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 46 గనుల్లో సుమారు 56,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. 6 ఏళ్లుగా భూగర్భ గనుల ద్వారా నష్టాలు వస్తున్నా కార్మికుల సంక్షేమం కోసమే భరిస్తున్నామన్నారు. 2009-2014 మధ్య ఏడాదికి సగటున 400 కోట్లు లాభాలు వస్తే 2015-16లో 1,066 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. ప్రస్తుతం సింగరేణిలో 46 గనులు ఉండగా అందులో 30 భూగర్భ గనులు, 16 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. సింగరేణిలో మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో పర్యావరణ రక్షణ కోసం ఇప్పుడు అమలవుతున్న విధానం కన్నా మెరుగైన సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది. 2015-16లో 600 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి 15% వృద్ధి రేటును సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా నిలిచింది. కోల్ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల కన్నా ముందున్నది. 2009-14 మధ్య 5 ఏళ్ల కాలంలో సగటున 3% మాత్రమే వృద్ధిని సాధించిన సింగరేణి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15% వృద్ధి రేటును సాధించడం గమనార్హం. 2009-14 మధ్య 5 ఏళ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున 400 కోట్లు. 2015-16లో సింగరేణి ఆర్జించిన లాభం 1,066 కోట్లు. కష్టపడి సింగరేణి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇటు సింగరేణి నష్టాల పేరుతో ప్రభుత్వం భూగర్భ బొగ్గు గనులను మూసివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో 60 భూగర్భ గనులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 30కి తగ్గిందన్నారు. ఓపెన్ కాస్ట్లను ఇష్టారీతిన విస్తరిస్తూ పచ్చని పంటలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల కోసం మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని కోరారు. మరి ఈరోజు అండర్గ్రౌండ్ మైన్ సంఖ్య 60 నుంచి 30కి తగ్గడం జరిగింది. ఓపెన్ కాస్ట్ 10 నుంచి 17కి పెరగడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అండర్గ్రౌండ్ మైన్స్ని ఇంకా 30 నుంచి 10 నుంచి 15 వరకే పరిమితం చేసి ఓపెన్ కాస్ట్ మైన్స్ని ఇంకా పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సింగరేణి కాలేజ్ యాజమాన్యం కూడా ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఫర్దర్గా కూడా ఇంకా కూడా ఎన్నో ఓపెన్ కాస్ట్ మైన్స్ని, అండర్గ్రౌండ్ మైన్స్ని కూడా ఓపెన్ కాస్ట్గా కన్వర్ట్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తుంది అధ్యక్ష. కానీ అదే అండర్గ్రౌండ్ మైన్స్ని లేటెస్ట్ టెక్నాలజీ తోటి కంటిన్యూస్ మైనర్స్ కానీ, లాంగ్ బాల్ టెక్నాలజీ కానీ, వివిధ రకాలైన మోడర్న్ టెక్నాలజీ తోటి అండర్గ్రౌండ్ మైనింగ్ సేఫ్టీగా చేసే విధానాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలని శాసనమండలిలో ప్రభుత్వాన్ని కోరారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పూల రవీందర్. వేలకు వేల ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని సభలో అన్నారు. స్పందించిన డిప్యూటీ సీఎం కడియం కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విద్యారంగం వీళ్ళు ఈ టెక్నో ఆ టెక్నో అని పేర్లు పెట్టి మరి లక్షల రూపాయలు బీద ప్రజల నుండి వాళ్ళ రక్త మాంసాలను పీడించి వసూలు చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యా మంత్రి గారు దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఈ మధ్య తరగతుల కుటుంబాలను ఈ కార్పొరేట్ విద్యారంగం నుండి కాపాడాలని చెప్పి, అదే విధంగా ఒక జైళ్లలో చదివించినట్లు పిల్లలను అపార్ట్మెంట్లలో పెట్టి చాలా ఒత్తిడికి గురి చేసి మనం చూసినాం అధ్యక్ష. ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు, వీటిని అరికట్టాలి అని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్ ను నియంత్రించడానికి 1994లో ఒక సమగ్రమైన జీవో నెంబర్ 1 విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా 2009లో GOMS 91, 2010లో GOMS నెంబర్ 42ను కూడా ప్రభుత్వము ఇష్యూ చేయడం జరిగింది. టు రెగ్యులేట్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో. GOMS 91 ఇష్యూ చేసిన తర్వాత కొన్ని ప్రైవేట్ స్కూల్